హాయ్ అండి. మా వారైతే చపాతీలోకి కాంబినేషన్‌గా ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేయబోతున్నారు. వెజిటబుల్స్ అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నారు. ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేశారు. మా వారు నాకు ఈరోజు హెల్ప్ చేయడానికి మెయిన్ రీజన్ నేను హౌస్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాననమాట సంక్రాంతి కోసం అని చెప్పేసి. బాగా టైర్డ్ అయిపోయానండి. ఒక్క రూమే క్లీన్ చేశాను బెడ్‌రూము. బట్ బాగా టైర్డ్ అయిపోయాననమాట. ఇంకా నా వల్ల అవ్వట్లేదు. నేను కర్రీ ప్రిపేర్ చేయలేను అంటే ఇంకా మా వారు నేను చేస్తానులే నువ్వు రెస్ట్ తీసుకో అన్నారు. హస్బెండ్స్‌కి వంటొస్తే ఇలాంటి టైంలో బాగా యూజ్ అవుతుందండి. మరి మీరు ఏమంటారనేది కామెంట్ చేయండి. హౌస్ క్లీనింగ్ అంటే పెద్ద టాస్కే అండి. రోజుకొక రూమ్ చొప్పున మనం క్లీనింగ్ స్టార్ట్ చేస్తే దగ్గర దగ్గర 1 వీక్ అయిపోతుంది అన్నీ క్లీన్ చేసేటప్పటికి. మళ్ళీ ఎందుకంటే ఊరు వెళ్ళాలి కదా! అందుకని త్వరగా క్లీన్ చేసేసి మళ్ళీ షాపింగ్ చేసేస్తే ఒక పని అయిపోతుంది. అందుకని చెప్పి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. ఫైనల్‌గా అయితే కూర కూడా రెడీ అయిపోయిందండి. మీలో ఎంతమంది క్లీనింగ్ స్టార్ట్ చేశారు, అలానే షాపింగ్ స్టార్ట్ చేశారు అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.